స్టీల్ ఫ్యాక్టరీ ఏమైనా మోడీ పెట్టాడా లేదా మోడీ వాళ్ళ తాత పెట్టాడా? దాన్ని అక్కడ 33 మంది విద్యార్థులు ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ చెన్నైలో పెడతా ఉంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని నినదించింది ఏఐఎస్ఎఫ్ అని అప్పట్లోనే పాఠాలు రాశారు. మనం చెన్నై రాజధాని, అప్పట్లో ఇక్కడ నుంచే కృష్ణానది జలాలు డ్రింకింగ్ వాటర్ చెన్నైకి తీసుకుపోయారు. ఇట్లా నెల్లూరులో దూరిపోయాయి. మరి అట్లే స్టీల్ ఫ్యాక్టరీ కూడా తీసుకుపోతా ఉంటే ఆ రోజు ఉన్నటువంటి సిపిఐ సిపిఎం పార్లమెంటు సభ్యులు దాదాపు 53 మంది రాజీనామాలు చేసి అక్కడ రైతులందరూ కూడా భూములు ఇచ్చి ఈరోజు 10-20 వేల కోట్ల రూపాయల ఆదాయంలో ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 22 కేంద్ర ప్రభుత్వ సంస్థలను మూతపెట్టాడు. అన్నిటి ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడతాడో తెలుసా? ప్రభుత్వం అనేది వ్యాపారం చేయడానికి కాదు, దాన్ని చేయడానికి మా రాష్ట్రం నుంచి నేను అమిత్ షా గుజరాత్ నుంచి వచ్చాం, మాతో పాటు అదానీ అంబానీ కూడా ఇద్దరు వచ్చినారు. వాళ్ళు 40 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే 5 లక్షలు 6 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఒక్కొరు పెరిగిపోయినాయి. ప్రపంచంలోనే అత్యధిక ధనికుల్లో వాళ్ళ పేర్లు చేర్చబడ్డాయి. కాబట్టి ఈ రోజుకే 10 లక్షల కోట్ల రూపాయల డబ్బుల్ని ఎగ్గొట్టినటువంటి మరి గుజరాత్ కంపెనీకి సంబంధించినటువంటి దాదాపు నీరవ్ మోడీ, ఆ మోడీ ఈ మోడీ ఇట్లా చెప్పుకుంటా పోతే వాళ్ళందరూ కూడా పక్కన ఉన్నటువంటి దేశాల్లో ఉన్నారు. వాళ్ళని తీసుకురామంటే తీసుకురావడంలో మోడీ మళ్ళీ 15 లక్షల రూపాయల పేదల అకౌంట్లో వేస్తానని జన్ధన్ ఖాతాల్లో ₹1 వేయలే. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ రిజర్వేషన్లు ఎత్తేయడానికి డైరెక్ట్గా రాకుండా ఉన్న ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. దాంట్లో రిజర్వేషన్ ఉండదు. దానివల్ల అంతా కూడా వారికి సంబంధించినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు. తద్వారా భవిష్యత్తులో ఈ వర్గాలకు ఉద్యోగాలు కూడా లేకుండా పోతాయి. ఇప్పటికే డిమానిటేషన్లో మనం చూసాం, దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల ఉద్యోగాలు పోయాయి. తర్వాత రైల్వేలో ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, విమానయానాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా చెప్పుకుంటా పోతే అన్ని సంస్థలు కూడా ప్రభుత్వ సంస్థలను మరి ప్రజల చేతుల్లో లేకుండా ఎల్ఐసి దేశంలోనే అత్యధికంగా లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేశారు. ఈ రాష్ట్రంలో ఆంధ్ర బ్యాంక్ అనేటువంటి ఒక బ్యాంకు మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళం పెట్టుకున్నది. పంజాబ్ కాదు గుజరాత్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అనేటువంటి బ్యాంకులో విలీనం చేశారు. మన రాష్ట్రంలో పాల కంపెనీలు సహకార రంగంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వాతంత్రం నుంచి ఈ రోజు వరకు అనేకమైనటువంటి పాల కంపెనీలు ఉన్నాయి. అవన్నీ ప్రభుత్వ సంస్థలు, సహకార సంస్థలు. మరి వాళ్ళన్నీ కూడా ప్రజల చేతుల్లో ఉంటే అమూల్ అనేటువంటి ఒక గుజరాత్ కార్పొరేట్ కంపెనీ దాంట్లో విలీనం చేశారు. ఈ రకంగా ఈరోజు దేశమంతా కూడా ఒక గుజరాత్ మయం జరుగుతూ ఉంది. ఇట్లాంటి వాటిని మనం ఖండించాలా. అందుకే భారతదేశంలోనే ఈ చర్చ అనేది మొదలైంది. ఇప్పటికే దాదాపు కులం పేరుతో మతం పేరుతో ప్రజలు విడదీస్తూ ఉన్నారు. కులం పేరుతో మతం పేరుతో ప్రజలు విడదీసి వారి మధ్య వైషమ్యాలు పెట్టి ఏ రకమైనటువంటి తిండి తినాలి, ఇట్లాంటి బట్టలు వేసుకోవాలి, ఏం మాట్లాడాలనేటువంటి అంశాలను వారికి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు చెప్తా ఉన్నారు. 1 కోటి మంది మరి వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారు. 1 కోటి మంది ఉద్యోగులు తప్పును అంటే ఒక నిజాన్ని కూడా అబద్ధాన్ని కూడా నిజంగా చిత్రీకరించి ఈరోజు దేశంలో ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో జరుగుతున్నటువంటి అంశాలు మీరు మాకెందుకు ఇట్లాంటివనేటువంటి ఆలోచన ఉండకూడదు. ప్రతి అంశాన్ని మనం ఈ దేశంలో ఉన్నటువంటి అంశాలను
ఈ దేశ పౌరులుగా కూలంకుషంగా మనం అర్థం చేసుకోవాలా. తద్వారా మన ఓటు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ప్రసాదించినటువంటి యొక్క ఓటు హక్కును బాగా గమనించండి. అనేక డిగ్రీలు చదివి అనేక దేశాలు తిరిగి ఆయన భారత రాజ్యాంగాన్ని రాస్తే ఆయన్నే ఎంపీగా గెలవనీల. ముంబైలో ఆయన్నే ఎంపీగా గెలవనీల. ఒక ముస్లిం మరి బెంగాల్లో ఆయన రిజైన్ చేసి అతనికి ఇచ్చాడు. అన్న నువ్వు రా ఇక్కడ మా దగ్గర నువ్వు పోటీ చేయ కోసం నేను రిజైన్ చేస్తాను. అప్పుడు బార్డర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో ఆయన ఎంపీగా గెలిచి భారత పార్లమెంటుకు పోయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏదైతే దేశానికి వరప్రసాదం లాంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తికి కూడా ఈ దేశంలో గెలవనిటువంటి పరిస్థితులు మనం చూసాం. కాబట్టి రాజకీయాలను అర్థం చేసుకోవాలని చెప్పి మీకు కోరుతూ మే డే సందర్భంగా మరి భవిష్యత్తులో కూడా మన కార్మికులకు ఎట్లాంటి అపవాదు జరిగినా మన మధ్య ఎట్లాంటి అంశాలున్నా మనం ఐకమత్యంతో భవిష్యత్తులో కూడా మన యొక్క హక్కులను కాపాడుకునేటువంటి దిశగా 138వ మేడే సందర్భంగా మనం అందరం కూడా ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ మీకు అందరికి కూడా పేరు పేరున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ